ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు కలిసి చదువుకుంటాం. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరం, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహింపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మాణులైన సన్నపనార బట్టలు ఆమెకి ఇవ్వడను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. న్యాయాధిపతులు 1వ అధ్యాయం. న్యాయాధిపతులు 1వ అధ్యాయం 12 నుండి 15 వచనాలు కలిసి చదువుకుంటాం. న్యాయాధిపతులు 1వ అధ్యాయం 12 నుండి 15 వచనాలు. కాలేబు కిరియత్ సేఫెరును పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తె నక్సానిచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడు ఒత్నీయేలు దాన్ని పట్టుకొనిను గనుక కాలేబు తన కుమార్తె నక్సాను అతనికిచ్చి పెళ్లి చేసెను. ఆమె తన పనిమిటితో ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుటకు అతన్ని ప్రేరేపించను. ఆమె గాడిదను దిగగా కాలేబు, నీకేమి కావాలని అడిగను. అందుకు ఆమె, దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుప్రభువు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున మీ పాదములు చెంచేరి వందనములు చెల్లిస్తుంటున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడవని, ఆధారపడదగిన దేవుడవని రుజువుపరుచుకుంటూ వస్తున్నందుకై మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ ఉంటున్నాను. ఈ ఉదయకాలం మీ పాద సాన్నిధ్యంలో చేరి మీ నామమును ఘనపరచుటకై ఆత్మతో సత్యంతో మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి మిమ్మల్ని స్తుతించుటకై ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనములు. దయగల తండ్రి, మీ బలను సమీపిస్తూ ఉంటుండగా యోగ్యమైన విధానంలో ప్రభు రొట్టెలో పాత్రలో చేయవేయటానికై మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శిస్తురమ్మని ప్రార్థిస్తుంటున్నాను. మేలుకై జ్ఞాపకం చేసుకుని నిష్ప్రయోజకమైన దాసుడను, బలహీనుడను, అందుబాట్లు కలిగిన వాడను, ఇక్కడ కూర్చున్న వారికంటే ఏమాత్రం అధికును కాదని నెరుగుదను కనుక నన్ను కరుణించుము, ప్రతిష్ఠించుము, పవిత్రపరచుము. యజమానుడు వాడుకుంటే అర్హమైన పాత్రగా నన్ను సిద్ధపరచు. యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సర్వాధికారియు ప్రభువును అగు మన దేవుడు, ఆయన ఏలుచున్నవాడు, సర్వాధికారి అయినవాడు, సర్వశక్తిమంతుడు. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం. తన రాజ్యంలో మనం ఆయనతో పాటు ఉండాలనేది తన దయాపూర్వకమైన సంకల్పం కనుక రాజ్య వారసులుగా ఆయన మనల్ని చేశాడు. ఒకప్పుడు అంధకార రాజ్యంలో సాతాను యొక్క అధికారం క్రింద బానిసత్వంలో విడిపించబడ్డానికి వీలు లేని పరిస్థితుల్లో, నిస్సహాయ స్థితిలో ఉన్న మనల్ని కనికరించాడు. తన కుమారుడైన యేసుప్రభువు వారి బలియాగం ద్వారా, ఆయన కార్చిన మూల్యమైన రక్తం చేత మన పాపానికి క్రయం చెల్లించి, మన రుణపత్రాన్ని మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డం లేకుండా ఎత్తివేసి, మనల్ని పరిపాలిస్తున్నటువంటి అధికారులను, ప్రధానులను నిరాయుధులనుగా చేసి వారిని పట్టి బాహాటంగా తెచ్చి వేడుకు కనపరిచాడు. అట్లు మనల్ని స్వతంత్రులుగా చేసి తన రాజ్య నివాసులుగా ప్రభు చేశాడు. ఆ రీతిగా ఆయన రాజ్య నివాసులుగా చేయబడినటువంటి మనం కేవలం ఆయన రాజ్య నివాసులుగా ఉండటం మాత్రమే కాదు, తన రాజ్యం యొక్క మహిమను కూడా మనం పంచుకోవాలనేది దేవుని దయాపూర్వకమైన సంకల్పం. ఆ మహిమను పంచే విషయానికి వస్తే ఎంతగా ప్రభు మనతో పంచుకోవాలని కోరుతున్నాడంటే, తనకున్న సమస్తాన్ని మనతో సమానంగా పంచుకోగోరుతున్నాడు. ఒక భర్త తనకున్న ఆస్తిపాస్తులన్నిటికీ తన భార్య ఏ రీతిగా హక్కుదారురాలు అవుతుందో, సమానమైనటువంటి హక్కుదారురాలు అవుతుందో, అనుభవించడానికి ఆ హోదా తనకు దక్కుతుందో, ఆ రీతిగా అట్టి స్థానంలో మనల్ని ఉంచాలని ప్రభు కోరాడు. అందుకే తన భార్యనగా ప్రభు మనల్ని చేసుకున్నాడు.
ఆయన వధువుగా ప్రభు మనల్ని చేసుకున్నాడు. అయితే మనం నేర్చుకుంటూ వస్తున్నట్టుగా రాజ్య ప్రవేశం అనేది ఉచితం, కానీ రాజ్య మహిమ ఉచితం కాదు. ఆ మహిమ కొరకు మనం క్రయం చెల్లించాలా, మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఎంత క్రయం మనం చెల్లిస్తాం, ఎంతగా మనల్ని మనం సిద్ధపరచుకుంటాం అన్న దాని మీద ఆయన రాజ్య మహిమను మనం పంచుకోబోతున్నాం. ప్రకటన 19:7 మనం చదువుకున్నట్లుగా గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. కనుక భార్య తను తాను సిద్ధపరచుకోవాలి. ఎవరో తను సిద్ధపరచరు, తనకే జాగ్రత్త ఉండాలి, తను తాను సిద్ధపరచుకోవాలి. ఆ విషయంలో చేయవలసిన పనులన్నీ కూడా తాను చేసుకోవాలి. అట్లా తను తాను సిద్ధపరచుకోవడం ద్వారానే ఒక దినాన పరమవరుడైన ప్రభు వచ్చినప్పుడు తనతో పాటు ఉండడానికి, తన మహిమను పంచుకోవటానికి తాను అర్హురాలవుతుంది. కనుక అట్టి విధానంలో ఆయనకు భార్యగా ఉండునట్లుగా మనల్ని మనం ఏ రీతిగా సిద్ధపరచుకోవాలి అనడానికి అనేక మంది భక్తి కలిగిన స్త్రీలు, భార్యలుగా ఉండి భక్తి కలిగిన స్త్రీల జీవితాలు ప్రభు ఈ గ్రంథంలో రాసిపెట్టాడు. వాళ్ళ జీవితాలు పరిశీలించడం ద్వారా మనం కూడా ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకోవడానికి అవి మనకెంతో దోహదపడేవిగా ఉన్నాయి. ఈ ఉదయకాలము మన ధ్యానంలోనికి తీసుకొని రాబడుతున్న వ్యక్తి అక్సా. అక్సా జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, అక్సా జీవితం ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ప్రార్థనా పరురాలు అని చెప్పవచ్చు. అక్సా తాను ప్రార్థనా పరురాలు. మనం చదువుకున్న భాగంలో న్యాయాధిపతులు 1 12 నుండి 15 అక్సా తాను తన తండ్రికి చేసిన ప్రార్థన మనకు కనపడుతుంది. ఆ ప్రార్థన చాలా రోల్ మోడల్గా ఉన్నట్టుగా మనం చూడవచ్చు. అంటే మనం ఎలా ప్రార్థించాలి అని అనటానికి చక్కని మాదిరి, చక్కని ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఈ ఉదయకాలంలో ఆ విషయాలు మేము చూసాము. అక్సా ప్రార్థన ఎలా రోల్ మోడల్గా ఉంది అన్నది నేను అంతా వివరించలేను, కానీ మీకు మరలా కేవలం హెడ్లైన్స్ మాత్రమే చెప్తాను, వాటిని మీరు రాసుకోవచ్చు. మొట్టమొదటి, అక్సా తన ఆత్మీయమైన జీవితంలో ఉన్నటువంటి కొరతను ఎరిగి ప్రార్థించింది. ఆత్మీయ జీవితంలో ఉన్న కొరతను ఎరిగి ప్రార్థించింది. అంటే దాని అర్థం ఏంటంటే, చాలా పర్యాలు దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని అనుకున్నంత ఆశీర్వాదాల్లోనికి మనం రాకుండానే కొద్దిపాటి అరకొర ఆశీర్వాదాలు అనుభవిస్తూ సంతృప్తితో కూడా ఉండిపోతారు. చాలులే, ఇది చాలులే, దేవుడు రక్షించాడు కదా, పరలోకం ఇచ్చాడు కదా, ప్రవేశం దొరికింది కదా, చాలులే అన్నట్టుగా కొద్దిపాటి ఆశీర్వాదాలతో తృప్తి పొంది ఉంటాం. అక్సా అంటది, అయ్యా నువ్వు నాకు దక్షిణ ప్రదేశాన్ని ఇచ్చావు, నీటి మడుగులు కూడా ఇవ్వు అని అంటుంది. అంటే తనకు తన తండ్రి ద్వారా పొందిన ఆశీర్వాదంతో తను తృప్తిగా లేదు, ఇంకా కావాలి, ఇంకా నేను ఆశీర్వదించబడాలి అనేటువంటి ఆలోచన ఉంది. అట్లా తను ఆలోచించగలిగింది అంటే నిశ్చయంగా తన వ్యక్తిత్వాన్ని గురించి తను నిశ్చయంగా ఆలోచించుకొని ఉండాలి. నాలో ఉన్న కొరత ఏంటి, నా అసంతృప్తికి కారణం ఏంటి, నేను నిజంగా సంపూర్ణమైన ఆశీర్వాదాలు అనుభవించానా, లేక ఇంకా నేను అనుభవించాల్సింది ఉందా అన్నటువంటి కన్సిడరేషన్, తను గురించిన తన ఆలోచన తాను చేసుకునింది. అందుచేతనే తన అక్కరేంటో తను ఎరిగింది. ఆత్మీయమైన జీవితంలో మనము నిర్లిప్తతతో, నిర్లక్ష్యంగా ఉన్నదాంతో చాలులే అన్నటువంటి తృప్తితో కూడిన జీవితం ఎందుకు మనకుంది అనంటే, మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు తెలియట్లేదు, మనం ఎంత ఆశీర్వదించబడ్డామో మనకు తెలియట్లేదు, ఇంకా మనం ఎంత ఆశీర్వదించబడాల్సిందో కూడా తెలియట్లేదు. ఎప్పుడైతే నీ అక్కరేంటో నీకు తెలియదో, నీ అవసరత ఏంటో నీకు తెలియదో, నువ్వెంత దీవించబడాలన్న సంగతి నీకు తెలియదో, ప్రార్థన రాదు నీకు. ప్రభువు యొద్ద నుండి అడిగి పొందేది అనేది రాదు. అది మొదటి విషయం. రెండవది, ఆమె తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తన భర్తతో ఉంటుంది, దయచేసి మీరు ఒక పొలం అడగండి అని తన భర్తను ప్రేరేపిస్తూ ఉంది అడగడానికి. ఇది ఏం జ్ఞాపకం చేస్తుందంటే, నేను మాత్రమే అడగటం కాదు, భర్త గారు
మీరు కూడా అడగండి అని. అంటే సమిష్టి ప్రార్థన మీద తాను ఆధారపడినట్లుగా. మత్తయి 18, 19, 20 వచనాలు మనకు తెలుసు కదా. ఎక్కడ 2, 3 నా నామమున కూడి ప్రార్థన చేస్తారో నేను వారి మధ్యలో ఉంటాను. 2 కూడి ఏకీభవిస్తే అది పరలోకమందు నా తండ్రి వలన వారికి దొరుకుతుంది అని చెప్పాడు. కనుక ఇప్పుడు అక్సా మాత్రమే కాకుండా తన భర్తను కూడా ప్రేరేపిస్తుంది ప్రార్థించడానికి. ఇది సంఘ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి మాట్లాడుతుంది అని చెప్పవచ్చు. వ్యక్తిగతమైన ప్రార్థన మంచిదే, కానీ దానికంటే బలమైనది సంఘ ప్రార్థన. మనందరికీ బాగా తెలుసు, మత్తయి 16:18 ప్రకారం సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవనేరవు. అపోస్తలుల కార్యములు 4:31 వచనములో వారు సమిష్టిగా సంఘంగా కలిసి ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు భూమి కంపించింది. వారు బోధించవలసిన విధానంలో వారు ధైర్యంగా ప్రతికూల పరిస్థితుల్లో బోధించగలిగారు. అపోస్తలుల కార్యములు 12:5 వచనంలో పేతురు చెరసాల్లో ఉంటే 5వ వచనం ప్రకారం సంఘం అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేసిన కారణం చేత చెరల్లో ఉన్న పేతురు విడిపించబడినట్లుగా మనం చూస్తాం. దానియేలు 2వ అధ్యాయం 18, 19 వచనాల్లో ప్రాణాపాయకరమైన పరిస్థితుల్లో రాజు వారిని సంహరిస్తూ వచ్చినటువంటి పరిస్థితుల్లో దానియేలు తన మిగిలిన స్నేహితులైన షద్రక్, మేషక్, అబేద్నెగోలను పిలుచుకొని వారితో కూడా కలిసి ప్రార్థన చేసినటువంటి కారణం చేత ప్రాణాపాయకరమైన పరిస్థితి నుంచి వారు బయటపడ్డారు. అంత మాత్రమే కాదు, మర్మములను సైతం వాళ్ళు గ్రహించగలిగినారు. ఇవన్నీ కూడా మనం గమనించి చూస్తే సంఘ ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి, ప్రభావము అనేది మనకు అర్థమవుతుంది. అందుకే దేవుని బిడ్డలమైనటువంటి మనం సంఘ ప్రార్థనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. నేను ఉదయకాలం కూడా చెప్పాను, చాలామందికి సంఘ ప్రార్థనల యొక్క విలువ తెలుసు. అందుకే వాళ్ళకి ఏమాత్రం కొంచెం కష్టం కలిగినా ఫోన్ చేసేస్తారు, అన్న ప్రార్థన చేయండి, బల్ల దగ్గర ప్రార్థన చేయండి, మీరు అందరూ గట్టిగా ప్రార్థన చేయండి, మేము మాత్రం ఇంటి దగ్గరే ఉంటామంట. సంఘ ప్రార్థన విలువ తెలిసినప్పుడు మీరు కూడా రావాలి కదా, సంఘ ప్రార్థనకు కలిసి రావాలి, అది నేర్చుకోవాలి. ఆది అపోస్తలుల కాలంలో వారి ప్రార్థనా జీవితం ద్వారా గొప్ప కార్యాలు జరిగాయంటే కారణం ఏంటి? వారు అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయటందు ఎడతెగక ఉండారు. కనుక సంఘ ప్రార్థనకు ప్రాముఖ్యతనివ్వాలి. సంఘంతో కూడా కలిసి ప్రార్థించడం అనేది నేర్చుకోవాలి. తద్వారే ఎంతో క్లిష్టమైన, అసంభవమైన మన సమస్యలకు పరిష్కార మార్గం సంఘ ప్రార్థనల ద్వారా కలుగుతుంది. అది అక్సా ప్రార్థనలో కనపడే రెండవ ప్రాముఖ్యమైన సత్యం. మూడవది, అక్సా ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన అని చెప్పవచ్చు. కాన్ఫిడెంట్గా చేసింది తన ప్రార్థన. తన తండ్రి దగ్గరికి వచ్చి ఆ నీటి మడుగులను తాను అడుగుతున్నప్పుడు తను చాలా ధైర్యంగా అడిగింది. ఏదో ఇస్తే ఇచ్చాడు, ఇవ్వకపోతే ఇవ్వకపోయాడు, ఒక రాయేసి చూద్దాము అన్నట్టుగా చేయలేదు తన ప్రార్థన. మా నాన్నగారు నిశ్చయంగా నాకు ఇస్తాడు అన్న కాన్ఫిడెన్స్తో అడిగింది. అట్లా అడగడానికి, ఆ ధైర్యం అక్సాకు రావడానికి ఉన్నటువంటి కారణాలు కొన్ని ఉన్నాయి. ఒకటి, తను తన తండ్రిని అడుగుతూ ఉంది, పరాయి వ్యక్తులను కాదు, తన తండ్రిని అడుగుతూ ఉంది. పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వారు అక్కర కొలిది వారు అడిగేటప్పుడు వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది, మా నాన్న తప్పక నాకు ఇచ్చి తీరుతాడు, బికాజ్ హీఈస్ మై ఫాదర్, ఆయన నా తండ్రి అన్నటువంటి ధైర్యం. మనం కూడా మన పరలోక తండ్రి చెంతకే మనం వెళ్తున్నాం, ఎవరి దగ్గరికో మనం వెళ్ళట్లేదు. అందుకే మనకు ఆ ధైర్యం ఉండాలి. యాకోబు 1:17 ప్రకారంగా జ్యోతిర్మయుడగు తండ్రి శ్రేష్ఠ ఈవులను అనుగ్రహించేవాడు, ఆయనలో ఏ చంచలత్వమైన గమనాగమనం వల్ల కలుగు ఛాయ కూడా కనపడదు. అట్టి తండ్రి చెంతకు ప్రార్థనలో మనం వెళ్తాం కాబట్టి అది మన విశ్వాసానికి ఆధారమైనటువంటిది. రెండవది, ఆమె ఇచ్చేవాడి వ్యక్తిత్వాన్ని కూడా ఎరిగింది. అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే ఆశీర్వాదాల యొక్క మూలం ఎవరి నుంచి వస్తుంది? మా నాన్నగారి దగ్గర నుంచి వస్తుంది అని తెలుసు. సో ఆయన దగ్గరికి వెళ్ళింది. రెండవది, ఆశీర్వదించే వ్యక్తిలో ఉండేటువంటి సుగుణాలు ఎరిగింది.
సర్వసాధారణంగా అక్స కాలేబ్ దగ్గరికి వెళ్ళి అంత ధైర్యంగా అడిగింది అని అంటే వాళ్ళ నాన్న చాలా మంచోడైతేనే అడిగి ఉంటుంది కదా. కొంతమంది తండ్రులు ఉంటారు, చాలా కసురుకుంటారు, ఇవ్వడానికి ఇష్టపడరు. కనుక అలాంటి వాళ్ళ దగ్గరికి పిల్లలు కొంచెం జంకుతూ ఉంటారు. పోయి అడుగుదామా, అడిగితే ఇస్తాడా అసలు మా నాన్న, వచ్చి పిసినారోడే మా నాయన ఇస్తాడా అన్నటువంటి భావనలో ఉంటారు. అక్స అంత ధైర్యంగా అడిగింది అని అంటే కారణం ఏంటంటే తప్పకుండా కాలేబు చాలా మంచివాడు అయి ఉండాలి. తనలో ఉన్న మంచితనాన్ని బట్టి ఆమె ధైర్యంగా అడగలేదు. అంటే తన ధైర్యానికి ఆధారం రెండవది ఆయనలో ఉన్న మంచితనం. మరి అలాగైతే మన ప్రభు లూకాసువార్త 11 అంటాడు, మీరు చెడ్డవారండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇస్తారు, నేనెంత మంచోడిని మరి, నన్ను అడిగితే ఇంకా ఎంత ఎక్కువగా శ్రేష్టంగా ఇస్తాను అని అంటాడు. సో మన ప్రభు చాలా మంచివాడు. అంత మాదిరి కాదు, రోమా 10:12 చెప్తాడు, తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు. ప్రార్థన చేయు వారందరి ఎడల అంటే పక్షపాతం లేనివాడు. నువ్వు చేసినా, నేను చేసినా, మరి ఎవరు చేసినా ఆయన కృప అనేది దొరుకుతుంది. ఆయనలో పక్షపాత ధోరణి అనేది లేదు. 34వ కీర్తన 5వ వచనంలో, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగింది, వారి ముఖాలు ఎన్నడూ లజ్జింపవు అనంటే అన్ఫెయిలింగ్ గాడ్ అని అర్థం. తప్పిపోనటువంటి వాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి అడిగిన తర్వాత మనం ఇంకా సిగ్గుపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే లేదు, కాదు, కూడదు అని చెప్పడు ఆయన. హీ గివ్స్. అందుచేత మన ముఖాలు ప్రకాశిస్తాయి. చూడండి, పిల్లలు మనల్ని ఏదన్నా అడిగినప్పుడు వాళ్ళు ఒకవేళ ఒక 1000 రూపాయలు అడిగారనుకో, మనం వాళ్ళ చేతిలో 2000 రూపాయలు పెట్టామనుకో, ముఖం ఏమైతే చెప్పండి, ముఖం బ్రైట్ అయిపోతుంది కదా, వెలుగుతూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. దాని అర్థం అది. వారికి వెలుగు కలుగుతుంది, వాళ్ళ ముఖాలు ప్రకాశిస్తాయంటే అర్థం ఏంటంటే ఆయన ఇస్తాడు కాబట్టి. అన్ఫెయిలింగ్ గాడ్. 147వ కీర్తన 11వ వచనంలో మనం చదువుతాం, ఆయన కృప చూపటేందు తన కొరకు కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు ఆనందించేవాడు. వెన్ హీ గివ్స్ హీ రిజాయిసెస్. ఆయన మనకి ఏదైనా ఇచ్చేటప్పుడు సంతోషిస్తాడు. చూడండి, మన పిల్లలకి మనం ఇచ్చినప్పుడు వాళ్ళ ముఖాలు వెలుగుతుంటే మన ముఖాలు వాడిపోతాయా? మన ముఖాలు వాడిపోతాయా? వాళ్ళ ముఖాల్లో కనపడే ఆనందం చూస్తే మనలో కూడా ఆనందం కలుగుతుంది కదా. సో ఇచ్చేటప్పుడు ఆనందిస్తాం మనం. మన ప్రభు ఆ రీతిగా ఆనందించే దేవుడు ఇచ్చే విషయం. ఇవన్నీ మన ప్రభు ఆయన వ్యక్తిత్వంలో కనపడేటువంటి గుణశీలాలు అని చెప్పుకోవచ్చు. అందుచేతనే ప్రభు చెంతకు వస్తున్నప్పుడు బహుధైర్యంగా రావాలి. మనం వెళ్తుంది తండ్రి చెంతకు. ఇంత మంచివాడు, తప్పిపోని నమ్మకమైన, ఇచ్చే విషయంలో ఆనందించేటువంటి ఆ తండ్రి చెంతకు వస్తున్నాం. అది మనకు ప్రార్థనలో కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. మూడవది, ఆమెకు ప్రార్థనలో కాన్ఫిడెన్స్ రావడానికి కారణం ఏంటంటే ద సఫిషియన్సీ ఆఫ్ బ్లెస్సింగ్. ఆశీర్వాదాల యొక్క సమృద్ధి. చూడండి, తన తండ్రి అయినటువంటి కాలేబ్ దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు దక్షిణపు ప్రాంతాన్ని ఇచ్చావు, కానీ నీటి మడుగులు కూడా ఇవ్వు అని ప్రార్థన చేస్తున్నప్పుడు తనకి ఏం తెలిసి ఉండాలి చెప్పండి? అక్సాకు వాళ్ళ నాన్న దగ్గర సొమ్ము బాగానే ఉంది, విస్తారంగా ఆస్తిపాస్తులు ఉన్నాయి అన్న గ్రహింపు తనకు ఉండాలి. లేకపోతే సర్వసాధారణంగా ఏమంటాను చెప్పండి, అట్లా ఎవరన్నా మన పిల్లలు మనల్ని ఎక్కువ అడుగుతుంటే మనకు కోపం వచ్చి, ఏం చెట్టుకు కాస్తున్నాయి అనుకున్నావా, ఆ మాత్రం బుద్ధి లేదా, తెలీదా నీకు, మిగిలిన వాళ్ళకి ఇవ్వద్దా అని ఈ మాటలన్నీ మనం మాట్లాడతాం. ఎందుకంటే మన సోర్సెస్ లిమిటెడ్ కాబట్టి, మనకు ఉండేది కొంచెం కాబట్టి ఆ కొంచాన్ని అందరికీ పంచాలి కాబట్టి నీ భాగం నీకు ఇచ్చాను కదా మళ్ళీ ఆశపడతావే అన్నట్టుగా మాట్లాడతాం. ఒకవైపు అక్సా చెప్తుంది, దక్షిణ దేశాన్ని ఇచ్చావయ్యా, దాంతోపాటు నీటి మడుగులు కూడా ఇవ్వు అని అంటున్నప్పుడు మా నాన్న దగ్గర చాలా ఉంది ఆస్తి, ఇంకా హీ కెన్ గివ్. తన తండ్రి యొక్క ఐశ్వర్యాన్ని ఎరిగింది. అది తనకు కాన్ఫిడెన్స్ తెస్తుంది అడగడానికి.
ఒకవేళ అది వాస్తవం అయితే మన పరలోకపు తండ్రి దగ్గర ఎంత ఉంది ఆస్తి? ఆయన ఎంత ఐశ్వర్యవంతుడు అంటే అపరిమితమైంది. ఎఫెసీ 3:8 చెప్తాడు, శోధింప శక్యం కాని ఐశ్వర్యం అని. యూ కెనాట్ మెజర్ ఇట్. ఆయన ఐశ్వర్యం ఇంత అని చెప్పలేం. అంత ఐశ్వర్యం కలిగిన తండ్రి మనకుండి, మనం ఇప్పుడు అనుభవించేది కొంచెమే కూడా అయి ఉండి, ఇంకా కొంచెం అడగడానికి మనకెందుకు బాధ? ప్రభా ఇచ్చావు, కానీ నాకు చాలదయ్యా, ఇంకా కొంచెం అడగచ్చుగా అని ఇవ్వాలనే అనుకుంటున్నాడు. ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప వస్తుంది. నువ్వు అడుగుతూ ఉంటే ఇస్తూనే ఉంటాడు. ఈరోజు అడిగావు అనుకో ఇస్తాడు, రేపు అడిగితే కూడా ఇస్తాడు, ఎల్లుండి అడిగినా ఇస్తాడు, ఇస్తూనే ఉంటాడు. జ్యోతిర్మయుడగు తండ్రి, శ్రేష్ఠ ఈవులను అనుగ్రహించేవాడు, ఆయన యొద్ద నుండి ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. మూల భాషలో ఏముంది అని అంటే, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును అని రాయబడింది. మనకు వచ్చుచూ ఉండును అనేటువంటి మాట మూల భాషలో రాయబడింది. అంటే కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది, ఫ్లో ఆగదు. ఎప్పుడు ఆగిపోతుంది? నువ్వు అడగడం మానేస్తే అక్కడ ఆగిపోతుంది. మళ్ళీ అడగడం స్టార్ట్ చేసావు అనుకో, మళ్ళీ ట్యాప్ ఇప్పేస్తాడు, వస్తూనే ఉంటుంది. సో ఆయన దగ్గర అంత ఐశ్వర్యం ఉంది. సో తన ఐశ్వర్యం ఎంత ఉందో అన్న సంగతి తను ఎరిగింది కనుక అది తనకు కాన్ఫిడెన్స్ తీసుకొచ్చింది. 4వది, తన కాన్ఫిడెన్స్కి, తన ధైర్యానికి ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే సింప్లిసిటీ ఆఫ్ బ్లెస్సింగ్. అంటే ఆశీర్వాదం పొందే విషయంలో ఉన్నటువంటి సులభతరం. నేను ఉదయం కూడా చెప్పాను వీళ్ళకి, ఒకవేళ మన చీఫ్ మినిస్టర్ చెప్పాడు అనుకోండి, మీరు హిమాలయ పర్వతం ఎక్కి దిగారంటే ₹1 కోటి ఇస్తానండి, ఎక్కుతారా? ఆలోచిస్తాం కదా. హిమాలయ పర్వతం ఎక్కి దిగాల, అమ్మో ₹1,00,000 కోటి కొరకు అంత కష్టపడాలా? ప్రమాదంలో ఏడన్నా జారిపడి పోయాడు అనుకో, ఎందుకు వచ్చిన గొడవలే, పోతే పోయింది అని అనుకుంటా. అంటే కోటి సామాన్యం కాదు, కోటి గొప్ప ఆశీర్వాదాన్ని. కానీ దాన్ని పొందే విషయానికి వస్తే పడాల్సిన కష్టం చాలా ఎక్కువగా ఉంది. అంచేత ఆలోచిస్తాం. కానీ దేవుని యొద్ద నుండి మనకు వచ్చేటువంటి ఆశీర్వాదానికి ఎంత కష్టపడాలి? చాలా సులభం. ఏం సులభం? ఎంత సులభం? అడుగుడి. సులభమా కాదా ఇది? అడిగితే ఇస్తానంటున్నాడు అంతే, నువ్వేమి కష్టపడాల్సిన అవసరం లేదు. సో ప్రభు చెంతకు మనం కాన్ఫిడెంట్గా వెళ్ళడానికి ఇవన్నీ కూడా మనకు దోహదపడుతున్నాయి. 4వది, ఆమె యాటిట్యూడ్ ఆఫ్ ప్రేయర్, ఆమె ప్రార్థనలో ఉన్న వైఖరి అని చెప్పవచ్చు. దీవెన నాకు దయచేయము అన్నటువంటి మాట దేని గురించి మాట్లాడుతుంది? దయ, నీ దయ కొరకు కనిపెట్టుకున్నాను, దయదల చెయ్యా అంటాం కదా, దేని గురించి మాట్లాడుతుంది? అది మనలో ఉండాల్సిన దీనత్వాన్ని గురించి మాట్లాడుతుంది. అక్స ప్రార్థనలో దీనత్వం కనపడుతూ ఉంది. యాకోబు 4:6 ప్రకారం దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. లూకాసు 18 పరిసయ్యుడు సుంకరి ఇద్దరు కూడా దేవాలయానికి వెళ్ళారు. ఎవరి ప్రార్థన విన్నాడు దేవుడు? సుంకరి ప్రార్థన విన్నాడు. ఎందుకు విన్నాడో చెప్పాడు ఆ తర్వాత. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. సో మన ప్రార్థనలో దీనత్వము అనేటువంటి వైఖరి కనపడాలి. మన పదజాలం కూడా ఆ రీతిగా ఉండాలి. అది నేర్చుకోవాలి మన ప్రార్థనలో. 2వది, ఆమె ప్రార్థన వైఖరిలో ఉన్న 2వ ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, నీవు నాకు దక్షిణపు ప్రాంతాన్ని ఇచ్చావు అంటుంది. అంటే తన తండ్రి ద్వారా తాను పొందిన ఆశీర్వాదాలని గురించి జ్ఞాపకం చేసుకుంటుంది, మర్చిపోవడం లేదు. నా జ్ఞాపకం ఉంది నాన్నగారు, మీరు నాకు ఇచ్చింది అంటుంది. అది దీని గురించి మాట్లాడుతుంది అంటే తన కృతజ్ఞత భావాన్ని గురించి మాట్లాడుతుంది. గ్రాటిట్యూడ్ ఇన్ ప్రేయర్, ప్రార్థనలో కనపడవలసినటువంటి కృతజ్ఞత భావం. 103వ కీర్తనలో దావీదు అంటాడు, నా ప్రాణమై యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరొకము. 32 ఆదికాండం
9-10 వచనాల్లో యాకోబు ప్రార్థనలో యాకోబు కూడా ఇదే ప్రార్థన చేస్తాడు. నీవు నా ఎడల చూపిన సమస్త ఉపకారములకు నేను అపాత్రుడను. నేను కేవలం ఈ చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటాను. నన్ను 2 గుంపులగునట్లుగా చేశావు. కనుక నీ ఉపకారాలు నేను మర్చిపోవడం లేదు. ఇదంతా కూడా ఇట్ ఈస్ యువర్ గ్రేస్, నీ కృప. నేను దీనికి పాత్రుని కాదు అన్న కృతజ్ఞతా భావాన్ని తాను వ్యక్తపరిచాడు. సో ప్రార్థనలో మనం కలిగి ఉండాల్సినటువంటి వైఖరి మొదటిది దీనత్వం, రెండవది కృతజ్ఞతా భావం. ప్రార్థనలో కలిగి ఉండాల్సిన మూడవ వైఖరి ఏది అనంటే నేరుగా ప్రార్థన చేయడం, స్ట్రైట్గా ప్రార్థన చేయడం. చూడండి, వాళ్ళ నాన్నగారు 14వ వచనంలో అమ్మ నీకేం కావాలి అని అడిగాడు. అడగగానే నేరుగా తాను చెప్తా ఉంది, నాన్న నాకు దీవెన దయచేయి. ఏం దీవెన కావాలి నీకు అంటే, నాకు దక్షిణ ప్రాంతాన్ని ఇచ్చావు, కానీ నీటి మడుగులు కూడా నాకు దయచేయి. అంటే తన ప్రార్థన సూటిగా ఉంది. చాలా పర్యాలు మనం ప్రార్థన చేస్తాం, ప్రార్థన అంతటిని వడగడితే అంశం ఒకటో రెండో తేలుతాయి అంతే. మిగతా అంతా వ్యర్థమైన అనవసరమైన మాటలు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కొరకు వాడబడే మాటలు, ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. ప్రార్థనలో మనకు వేరే అంశాలు ఏం జ్ఞాపకం రాకపోతే నాయన తండ్రి ప్రభా, నాయన తండ్రి ప్రభా, నాయన తండ్రి ప్రభా అంటాను చూసారా, అవన్నీ కొట్టేసేయండి, మీ ప్రార్థన ఇంతే అవుతుంది. 10 నిమిషాలు ప్రార్థన చేసి ఉంటారు. ఎందుకు అంతసేపు ప్రార్థన చేయాలా? నేరుగా సూటిగా అడగచ్చు కదా, ఏం కావాలి నీకు అని అంటా ఉంటే సూటిగా తాను జవాబు చెప్పి. సో ప్రార్థన వైఖరిలో ఈ 3 విషయాలు ఆమెలో మనకు కనపడతాయి. దీనత్వం కనపడింది, కృతజ్ఞతా భావం కనపడింది, సూటిగా నేరుగా ప్రభుని అడిగింది. మత్తయి 6లో ప్రభు అదే అంటాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వల్లే విస్తరించి మాట్లాడవద్దు. అట్లా మాట్లాడితే వాళ్ళకు ప్రతిఫలం దొరుకుతుందని వాళ్ళు అనుకుంటారు. కానీ మీ మాటలు చాలా కొద్దిగా ఉండాలా, సూటిగా ఉండాలా. అది ప్రభు నేర్పించినటువంటి పాఠం. చివరిగా ఆమె ప్రార్థన విజయవంతమైన ప్రార్థన. తను చేసిన ప్రార్థనకు తన తండ్రి సంతోషపడ్డం మాత్రమే కాకుండా తను ఆశించిన దానికంటే ఎక్కువగా ఇచ్చాడు. నీటి మడుగులను ఇవ్వము అని అడిగినప్పుడు బహుశా ఆయన ఏ మడుగులు ఇచ్చి ఉండొచ్చు? మెరక మడుగులన్నా ఇచ్చి ఉండొచ్చు, పల్లపు మడుగులన్నా ఇచ్చి ఉండొచ్చు, ఏదో ఒకటి ఇచ్చి ఉండొచ్చు. కానీ తన కుమార్తె అడిగిన విషయంలో, తను చేసిన ప్రార్థన విషయంలో కాలేబు ఎంత సంతోషపడుతున్నాడంటే అటు పల్లపు మడుగులు ఇచ్చాడు, మెరక మడుగులను కూడా ఇచ్చాడు. అంటే మన ప్రభు మన ప్రార్థన విషయంలో సంతోషపడితే జవాబు ఎట్లా ఉంటుందంటే అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా దొరుకుతుంది. ఇది అక్సా ప్రార్థనలో మనకు కనపడుతున్నటువంటి అంశాలు. అవి మన ప్రార్థన జీవితానికి చక్కని మాదిరి అని కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు అక్సా ప్రార్థన గురించి మరికొన్ని సంగతులు మనం నేర్చుకుంటాం. మళ్ళొకసారి చదవండి 15వ వచనం, అందరికి కలిసి చదువుతాం. అందుకు ఆమె దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. ఆమె చాలా బాగా చెప్తుంది, దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, కానీ నాకు ఇంకా అవసరత అనేది కనపడతా ఉంది. ఏంటి అవసరత? నీళ్లు లేవు, నీటి మడుగులు లేవు. బహుశా అక్సా నీటి మడుగులు కావాలి అని అడుగుతుంది అని అంటే దక్షిణ దేశం, దక్షిణ ప్రాంతము బహుశా అది బీడు భూమిగా ఉండి ఉండవచ్చు, నిస్సారమైనటువంటి భూమిగా ఉండి ఉండవచ్చు, నీరు సదుపాయం లేనటువంటి ఎండిన భూమిగా బహుశా అది ఉండి ఉండవచ్చు. అంచేత ఇప్పుడు అక్సా ఏమడుగుతుందంటే, ఇచ్చావు నాన్నగారు, కానీ ఏం లేవు అక్కడ, నీళ్లు లేవు, నాకు నీటి మడుగులు ఉన్నటువంటి ప్రాంతాలు కూడా కావాలి. సో తన ప్రార్థనలో కనపడుతున్న ఔన్నత్యమైన స్థితి ఏంటంటే, ఎండిపోయిన స్థితి నాకు అవసరం లేదు. ఎండిన స్థితి, డ్రాట్, కరువు, బీడుబడినటువంటి పరిస్థితి నాకొద్దు నాన్నగారు, నాకు నీళ్ళుండేటువంటి ప్రదేశం ఏమో అని చెప్పి తాను ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూడవచ్చు. ఆత్మీయమైనటువంటి జీవితంలో మన ప్రార్థన కూడా ఇదై ఉండాలి.
దేవుని బిడలమైనటువంటి మనం ఎండిన స్థితిలో, ఎండిపోయిన స్థితిలో, గొడ్డుబారినటువంటి స్థితిలో మన జీవితాలు ఉండకూడదు. నీటి మడుగులున్నటువంటి ప్రదేశంలాగా మన జీవితాలు ఉండాలి. ఇది కొన్ని ఆత్మీయమైనటువంటి సత్యాలు మనకు నేర్పిస్తుంది. నీటి మడుగులు అనేటువంటిది కొన్ని ఆత్మీయ సత్యాలు మనకు నేర్పిస్తుంది. ఎండిపోయిన ప్రదేశం, నీళ్లు లేని ప్రదేశం, దప్పికతో కూడినటువంటి ప్రదేశం అని చెప్పవచ్చు. ఓ మాటలో చెప్పుకోవాలంటే ఇది శాపగ్రస్తమైన స్థితి అని చెప్పాలి. అందుకే అక్స అడుగుతుంది, నాకు దీవెన దయచేయి. దక్షిణ ప్రాంతాన్ని ఇచ్చావు కానీ నేను దీవించబడినట్టుగా అనిపించడం లేదు. నాకు దీవెన దయచేయి. వాస్తవం చెప్పాలనంటే పాపాన్ని బట్టి వచ్చేటువంటి ఫలితమే ఇది. పాపము మానవుణ్ణి ఎండిపోయే జీవితంలోనికి నడిపిస్తుంది, నిస్సారమైన జీవితంలోనికి నడిపిస్తుంది, అసంతృప్తితో కూడిన జీవితానికి నడిపిస్తుంది. దప్పిక చేత అసంతృప్తి కలుగుతుంది. దప్పిక నిస్సారమైన స్థితిలోనికి, శక్తిహీనతలోనికి మనల్ని నడిపిస్తుంది. ఒకవేళ అదే దప్పికతో మనం కొంతకాలం కొనసాగితే మన దేహంలో ప్రాముఖ్యంగా ఉన్నటువంటి హార్ట్, కిడ్నీస్ కూడా దెబ్బతిని మరణానికి కూడా దారితీస్తుంది. సో ప్రాణాపాయకరమైన పరిస్థితికి కూడా అది మనల్ని నడిపిస్తుంది. ఇది పాప ఫలితం వలన కలిగేటువంటి పరిస్థితులని మనం నిశ్చయంగా చెప్పుకోవచ్చు. ఉదయకాలం మనం విన్నట్టుగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ పరిస్థితి ఏంటి? ప్రభు తనతో మాట్లాడుతూ వచ్చిన తర్వాత ప్రభు తనకు ఒక చక్కటి ఆఫర్ ఇచ్చాడు. అమ్మా, నీతో మాట్లాడుచున్నవాడు ఎవడో నువ్వు ఎరిగి ఉంటే నువ్వు ఆయన అడుగుతావు, ఆయన నీకు జీవజలం ఇస్తాడు అని అంటే వెంటనే ఏమనింది? అయ్యా, అట్లాంటి జలం ఉందా? అయితే నేను మాటి మాటికి వచ్చి ఇక్కడికి వచ్చి చేదుకొనకుండాన్నట్లు ఆ నీళ్లు నాకు ఇయ్యా. ఒకటే దప్పిక అవుతుంది, పదే పదే రావాల్సి వస్తుంది, పదే పదే చేదుకుంటున్నాను, కానీ నాకు తృప్తి లేదు. పాపం మానవుని జీవితంలో అసంతృప్తితో కూడిన జీవితాన్ని గడిపేటట్టుగా చేస్తుంది. అందుచేతనే మనుషుడు తాను తృప్తిపరచుకోవడానికి తాను వేరే వేరే మార్గాలు వెతుక్కుంటూ ఉన్నాడు. తాను తృప్తిపరచుకోవడానికి తాను చేసే ప్రయత్నాల్లో మరింత పాపంలోనికి కూరుకొని పోతున్నాడు. అందుకే ప్రభు ఏమంటాడంటే, నీకు ఇస్తాను, జీవజలం ఇస్తాను, కానీ వెళ్ళి నీ భర్తను తీసుకొని రా అనేసరికి ప్రాబ్లం వచ్చింది. తను వెంటనే ఏమంటుంది? నాకు భర్త లేడండి. అప్పుడు ప్రభు ఏమన్నాడు చెప్పండి? నాకు తెలిసిన ఈ సంగతి, నీకు 5గురు భర్తలు ఉన్నారు, కానీ ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాదన్న సంగతి నాకు తెలుసు. అంటే తన తృప్తి కొరకు, సంతృప్తి కొరకు తాను చేసినటువంటి ప్రయత్నం నైతికంగా ఎంత దిగజారిపోయేటట్టు చేసిందో ఆలోచించండి. బహుశా ఈ వ్యక్తి ద్వారా నేను సంతృప్తి పడతానేమో అని అనుకొని తాను చేసినటువంటి పాప ప్రయత్నం మరింత దాహానికి తను నడిపించింది, కానీ తనకు సంతృప్తిని కలుగ చేయలేదు. యోబు గ్రంథం 15వ అధ్యాయం, యోబు గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. యోబు గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. అట్లుండగా హేయుడును, చెడినవాడును, నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయవాడును మరి అపవిత్రుడు కదా. మనుషుడు తను తృప్తిపరచుకోవడానికి ఏం త్రాగుతున్నాడంట? నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయవాడు. ఈయన మనుషుడు తన సంతృప్తితో కూడిన జీవితం కొరకు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా తను దుష్క్రియల్లోనికి నడిపిస్తున్నాయి. బహుశా దీని ద్వారా నాకు తృప్తి కలుగుతుందేమో, దాని ద్వారా తృప్తి కలుగుతుందేమో, దీని ద్వారా తృప్తి కలుగుతుందేమో అని మంచినీళ్ళు త్రాగినట్టుగా వాటిని త్రాగుతున్నాడు, కానీ మానవునికి తృప్తి అనేది కలగడం లేదు. మానవుని జీవితంలో ఒక వ్యాక్యూమ్, శూన్యత అనేది ఏర్పడింది. దాన్ని నువ్వు ఏమి చేసి భర్తీ చేయలేవు. దేన్ని తీసుకొచ్చి కూడా ఖాళీ స్థానాన్ని భర్తీ చేయలేవు. కారణం ఏంటో తెలుసా? ఆ ఖాళీ స్థానం దేవుడు ఉండదగిన ప్రదేశము. ఆయన నీ జీవితంలో మిస్ అయితే, ఆయనను నువ్వు పోగొట్టుకుంటే,
ఆ గ్యాప్ని నువ్వు వేరే దేని ద్వారా కూడా భర్తీ చేయలేవు. వేరే దేని ద్వారా భర్తీ చేయలేవు. అందుకే ప్రభు అంటాడు ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో, నా జనులు 2 నేరాలు చేసి ఉన్నారు, జీవజలముల ఊట అయిన నన్ను వారు విడిచిపోయారు. పోనీ నేనే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని నింపుదామని అనుకుంటే వారు బద్దలై నీళ్లు నిలవని తొట్లు తమ కొరకు తొలిపించుకొని ఉన్నారు. మానవుని జీవితం బద్దలైపోయింది. దేవుడు ఉండాల్సినటువంటి చోటు పగిలిపోయింది. శూన్యత ఏర్పడింది ఆ స్థానంలో. కారణం, దేవుని వాళ్ళు విసర్జించారు, దేవుని కాదనుకున్నారు. అందుకు ప్రభు అంటున్నాడు, నువ్వు ఎరిగి ఉంటే నన్ను అడుగుతావు, నువ్వు ఆయనే నీకు జీవజలం ఇస్తాడు. సంతృప్తితో కూడిన జీవితం ఆయన ద్వారానే కలుగుతుంది. నిజమైనటువంటి ఆశీర్వాదం కంటెంట్ లైఫ్, తృప్తితో కూడినటువంటి జీవితం. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, నిజమైన భక్తి సంతుష్టి సహితమైన దైవభక్తి. ఇది ఒక మనుషుడు తన జీవితంలో ఎప్పుడు అనుభవిస్తాడంటే ప్రభువును పొందినప్పుడే, ప్రభువును అనుభవించినప్పుడే. దీని కొరకు మన ప్రభు ఆయన చెల్లించిన క్రయం ఇంత అంతా కాదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనంలో చదువుతాము, ఆయన పరాన్ని విడిచి భూమి మీదికి ఒక నరుడుగా పాప శరీరాకారంతో దిగిరావాల్సి వచ్చింది. ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్క, ఎండిపోయి నిస్సారంగా ఉన్న నీళ్లు లేని ప్రదేశంలో తన జన్మ కలిగింది. ఈ భూమి మీదికి అట్లాంటి ఎండిపోయిన ప్రదేశానికి వచ్చాడు. ఆయన జీవితంలో కూడా ఆయన మన కొరకు దప్పికొన్నాడు. హీ టేస్టెడ్ అవర్ థర్స్ట్. మన దప్పికను ఆయన రుచించాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో అందుకే ఆ బావి యొద్ద అలసట పడిన రీతిని కూర్చుండి సమరయ స్త్రీ రాగానే, అమ్మా నాకు కొంచెం దాహానికి నీళ్ళి అని అడిగాడు. దాహాన్ని రుచి చూచాడు. అంత మాత్రమే కాదు, చివరికి కల్వరి శిలువలో తాను వేలాడుతూ వచ్చినప్పుడు దప్పిగొనుచున్నాను అని కేక వేశాడు. ఒక మనుషుడు దప్పిగొంటే ఎటువంటి దౌర్బల్య స్థితిని ఎదుర్కొంటాడో, ఎంత నిస్సహాయ స్థితిని ఎదుర్కొంటాడో, తన నాలిక అంగిటిని అంటుకుంటూ ఉంటే ఎంతో భయంకరమైనటువంటి ఆ బాధను భరించలేకుండా ఉంటారే, అట్లాంటి బాధను కల్వరి శిలువలో భరించాడు. మనందరికీ తెలుసు, ధనవంతుడు లూకా సువార్త 16వ అధ్యాయంలో నరకంలో వేదన పడుతూ తన శరీరంలో కాలని ప్రదేశం ఏముంది చెప్పండి? చేతులు కాలుతున్నాయి, కాళ్ళు కాలుతున్నాయి, ఒళ్ళంతా కాలిపోతుంది, ఎక్కడ చూసినా మంట. కానీ ఏం అడిగాడు అంటే, దేహంలో ఈ మంటను బట్టి అనుభవిస్తున్నటువంటి శరీర భాగాలన్నిటికంటే ఎక్కువగా బాధపడుతున్నదేది? నాలుక. దాన్ని చల్లార్చడానికి ఒక్క చుక్క 2014లో హార్ట్ ఆపరేషన్ అయినప్పుడు నేను దీన్ని టేస్ట్ చేశాను. ఆపరేషన్ అయింది, మరుసటి రోజు బెడ్ మీద తీసుకొచ్చారు. ఎంత దాహం అంటే విపరీతమైన దాహం చెప్పడానికి లేదు. బతిమలాడుకుంటా ఉన్నా వాళ్ళకి, అమ్మా ఒక్క కొంచెం నీళ్ళు ఇవ్వకూడదండి, మీకు నీళ్ళు ఇవ్వకూడదు. ఏం చేయమంటావు, నాలుగు ఎండిపోతూ ఉంది, నా వల్ల కావడం లేదు అంటే, అప్పుడు స్పాంజ్లో కొంచెం నీళ్లు ముంచి అట్ట పెదవులు తగిలిచ్చారు. అదే పరమానందం అనిపించింది. అనుభవంతో చెప్తున్నాను నేను మీకు. కనుక ధనవంతుడు అట్లాంటి కొంత ఉపశమనం దొరికినా బాగుండు అని అనుకున్నాడు. వాడికి అది దొరకలేదు. మన ప్రభువుకు కూడా దొరకలేదు సుమా. తాను సిలువలో దప్పికొన్నప్పుడు, దప్పికొనుచున్నాను అంటే ఏం చేశారు వాళ్ళు? చేదు చెరకను అందించారు. దాన్ని టేస్ట్ చేసి దాన్ని ఆయన తోసివేశాడు. పాపాన్ని బట్టి వచ్చేటువంటి ఫలితాన్ని ఆయన అనుభవించాడు. దప్పిక అనేది ఎంత దౌర్బల్య స్థితిలోనికి మనల్ని తీసుకుని వెళ్తుందో, ఎంత నిస్సహాయ స్థితిలోనికి, ఎంత బలహీనతలోనికి తీసుకెళ్తుందో, ఎంత బడలిక అలసట కలుగుతుందో, చివరికి ఎంత ప్రాణాన్ని సైతం తీసేస్తుందో, ఆ బాధంతా కూడా సిలువలో ఆయన భరించాడు.
అట్లా భరించడం ద్వారానే ఆయన మనకొక ఊట తెరవగలిగాడు. ఆ సిలువలో నుండి మనకొక ఊట తెరవగలిగాడు. నిర్గమకాండం 17వ అధ్యాయంలో వాళ్ళు దప్పికొనినప్పుడు మోషేతో ప్రభు చెప్పిన మాట అదే, మోషే నువ్వు ఆ బండ దగ్గర నేను బండ మీద నిలిచుంటాను, నువ్వు ఆ బండను కొట్టు, అప్పుడేమవుతుంది, నీళ్ళు అందులో నుంచి ప్రవహిస్తాయి, నా ప్రజలు త్రాగడానికి నీళ్ళు అందులోనే వస్తాయి. అంటే ఇండైరెక్ట్గా ప్రభు ఏం చెప్తున్నాడు, నేను కొట్టబడితే కానీ, నేను చీల్చబడితే కానీ, పాపానికి రావాల్సిన పరిహారాన్ని నేను చెల్లిస్తే కానీ నా ప్రజలు త్రాగడానికి నేను నీళ్ళు ఇవ్వలేను. నా ప్రజల యొక్క దప్పిక నాకు తెలుసు, వాళ్ళ బడలిక నాకు తెలుసు, ఎంత అలసిపోతున్నారో నాకు తెలుసు, ఎంత బలహీనులుగా ఉన్నారో నాకు తెలుసు, చివరికి ఎంత మరణ ప్రాప్తులు అవుతారో నాకు తెలుసు. కానీ నేను వాళ్ళని బ్రతికించుకోవాలి. కనుక ఇప్పుడు అక్స అడుగుతున్నటువంటి ప్రార్థనలో తాను కోరుతున్నది ఏంటంటే, ఆ ఎండిపోయిన జీవితం నాకొద్దు, నన్ను దీవించు నా తండ్రి. ఆ దప్పికగా ఉండే జీవితం నాకొద్దు, నాకు నీటి మడుగులు కావాలి, నేను బ్రతుకున్నట్లు. అది తాను కోరుతూ వచ్చినటువంటి. ఇంతవరకు ఒకవేళ నీ రక్షణ అనుభవం లేకపోతే నీ పాప స్థితి కూడా ఇదే గుర్తుపెట్టుకో. సినిమాలు కానీ, షికారులు కానీ, నువ్వు అనుభవిస్తున్నటువంటి సౌఖ్యాలు కానీ, సుఖాలు కానీ, లైంగికపరమైనటువంటి సుఖాలు కానీ, మరి ఏది కానీ నీలో ఉన్నటువంటి అసంతృప్తిని తొలగించలేదు, నీ దప్పికను తీర్చలేదు. అందుకే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనంలో రాస్తాడు, దప్పికొనిన వారలారా నా యుద్ధకు రండి, రూకలు ఏమీ అవసరం లేదు, ఊరికే ఇస్తాను రండి. ఆహారం కాని దాని కొరకు ఎలా మీరు రూకలు ఇస్తారు, సంతృప్తి కలగజేయని దాని కొరకు ఏరా మీ కష్టార్జితాన్ని వ్యయపరుచుకుంటారు. ఏమీ లేకపోయినా పర్వాలేదు, నా దగ్గరికి రండి. ఇది ప్రభు ఇచ్చేటువంటి ఆహ్వానం. ఆయన నీలో ఉండాల్సిన స్థానంలో మరి ఏది ఫిట్ కాదు గుర్తుపెట్టుకో. ప్రభు వస్తేనే, జీవజలంలో ఊటైనటువంటి ప్రభు నీ లోపలికి వస్తేనే, నీ శూన్యతలో ఏర్పడినటువంటి ఆ ఖాళీస్థానాన్ని ఆయన సన్నిధి భర్తీ చేస్తేనే సంతృప్తితో కూడిన జీవితం వస్తుంది. సమరయ స్త్రీ దాన్ని తెలుసుకుంది. అప్పటిదాకా పాపంలో మునిగి తేలినటువంటి సమరయ స్త్రీ, ఎంత నైతికంగా పతనమైపోయినటువంటి సమరయ స్త్రీ కుండను విడిచిపెట్టేసింది. ఇంకా నాకు అవసరం లేదు ఈ కుండ, ఊట దొరికింది, నాకు జీవజలం దొరికింది, వెళ్ళింది పట్టణస్తులందరికీ కూడా తెలియజేసింది. ఈ మధ్యాహ్నం మొదటిగా నువ్వు నిర్ధారణ చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నిజంగా ఆశీర్వదించబడ్డావా? అక్స చెప్తుంది, నా తండ్రి నన్ను దీవించు, నాకు దీవెన దయచేయి, ఎండిపోయిన స్థితిలో ఉన్నాను, నీటి మడుగులు కావాలయ్యా నాకు. అది కోరుకుంది. దేవుడు తన తండ్రి తనకిచ్చాడు. జీవజలంలో ఊటైనటువంటి ప్రభు కూడా ఇది నాన్న మనల్ని ఆహ్వానిస్తున్నాడు. దప్పికున్నావా? ఆ స్థితిలో ఉన్నావా? ఈ దినాన ఆ దప్పిక నిన్ను ఇబ్బందుల పాలు చేస్తుంది. ఒక దినాన ప్రమాదకరమైన మరణంలోనికి నిన్ను తీసుకెళ్తుంది. ఆ దుస్థితి నీ జీవితంలో రాకమునిపే రానా చెంతకు, ఆ జీవజలం నేను నీకు ఇస్తాను, మరెన్నడూ దప్పికొనకుండా చేస్తాను. ఇది ప్రభు చెప్తున్న మొదటి మాట. యెషయా గ్రంథం 51వ అధ్యాయం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనం అందరు కలిసి చదువుకుంటాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనం. యెహోవా సీయోనును ఆదరించున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు, దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు. రెండవది, మన జీవితాలు అరణ్య భూమి, తర్వాత ఎండిన ఎడారి లాంటి జీవితం. దేవుడు ఏం చేయాలని కోరుతున్నాడు అనంటే, ఏదేను వలె చేయాలని కోరుతున్నాడు. ఏదేను తోట కంటే శ్రేష్టమైన తోట ఇంకొకటి ఏది లేదు కదా. సారవంతమైన నీటి మడుగులు కలిగిన
తోట ఏదైనా ఉందంటే అది ఇదేనే. ఇప్పుడు ప్రభు ఆత్మీయమైనటువంటి జీవితంలో ఎండిపోయినటువంటి మన జీవితాల్ని, దప్పికతో చావుకు గురవుతున్నటువంటి మన జీవితాల్ని, మన దప్పిక తీర్చి మనల్ని బ్రతికించడం మాత్రమే కాదు, ఆయన ఎలా చేయాలని కోరుతున్నాడంటే నిష్ఫలభరితంగా ఎండిపోయిన ఎడారి లాంటి అరణ్యంలాగా చేయబడినటువంటి మన జీవితాల్ని ఫలభరితంగా చేయాలి, ఏదేను తోటలాగా చేయాలా అని కోరుతా ఉన్నాడు. ఎందుకు ఏదేను అంత ఫలభరితంగా ఉంది అని అంటే, చదవండి ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. నీటి మడుగులు కలిగినటువంటిది ఏదేను. ఆ ఏదేనులో నుండి ఒక నది బయలుదేరుతూ ఉంది. ఆ నది బయలుదేరి అది 4 శాఖలుగా విభాగించబడిందంట. ఆ 4 శాఖలకు 4 పేర్లు అనేవి పెట్టబడ్డాయి. చూడండి, మొదటి దాని పేరు ఏంటి? మొదటి దాని పేరు గీహోను. మొదటి దాని పేరు మొదటి దాని 11వ వచనం. మొదటి దాని పేరు పీషోను, రెండవది గీహోను, మూడవది యూఫ్రటీస్, హిద్దీకేలు, నాలుగవది యూఫ్రటీస్. ఈ 4 కూడా 4 ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయమైనటువంటి విషయాలు మనకు బోధిస్తుంది. మొట్టమొదటిగా చూడండి 10-11 వచనాల్లో, 11-12 వచనాల్లో మొదటి దాని పేరు పీషోను. అది హవీల దేశమంతరి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమేధికములను దొరుకును. కనుక ఇది మొట్టమొదటి ఆ నది పారే ప్రదేశం యొక్క స్థితిని గురించి రాస్తూ అంటున్నాడు. అక్కడ ఏం దొరుకుతుందంటే శ్రేష్టమైన బంగారం దొరుకుతుంది. అంటే ఐశ్వర్యవంతమైన స్థితిని గురించి అది మాట్లాడుతుంది. ఇంకా మామూలుగా చెప్పుకోవాలంటే ఆత్మీయమైనటువంటి పరిభాషలో బంగారము దైవత్వానికి సూచనగా మనం చెప్పుకుంటాం. నిజమైనటువంటి ఆశీర్వాదం అంటే ఏంటి అని అంటే మన ప్రభువును పోలి ఉండడమే. మనం దైవత్వంలోనికి మనం రాబడ్డమే. మొట్టమొదటిగా దేవుడు మానవుని కలిగి చేసుకున్నప్పుడు ఏం చేశాడు? తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని సృజించినాడు. విలాపవాక్యంలో 4వ అధ్యాయం. విలాపవాక్యంలో 4వ అధ్యాయం మొదటి వచనం. విలాపవాక్యంలో 4వ అధ్యాయం మొదటి వచనం చదవండి. బంగారం ఎట్లు మందగిలినది, మేలిమి బంగారం ఎట్లు మార్చబడినది. ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడి ఉన్నవి. మేలిమి బంగారంతో పోల్చదగిన సియోను ప్రియకుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంచి కుండలుగా ఎంచబడుచున్నారు. సో దేవుడు మనల్ని చేసినప్పుడు ఎలా చేశాడంట? మేలిమి బంగారంగా చేశాడు. అంటే దైవత్వం, ఆయనలో ఉన్నటువంటి దైవత్వం యొక్క సంపూర్ణమైనటువంటి సారూప్యత మనకిచ్చాడు. పాపం అనేది ఈ సారూప్యతను మనలో నుంచి తొలగించింది. ఏదేని యొక్క అనుభవంలో నుండి మనల్ని బయటికి తీసుకొచ్చింది. ఈ సారూప్యత పోగొట్టుకున్నాం, ఈ ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువులో జీవజలముల ఊట అయినటువంటి ప్రభు ద్వారా కలిగే మొదటి ఆశీర్వాదం మరలా మనము ఆ సారూప్యతలోనికి రికవర్ చేయబడతాం. రెండవ దాని పేరు గీహోన్. రెండవ దాని పేరు గీహోన్. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. గీహోను అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అని అంటే ఉబికేడి ఊట అని అర్థం ఇస్తుంది. ఉబికేడి ఊట. ఇప్పుడు చదవండి యెషయా 58:11. యెహోవా నిన్ను నిత్యం నడిపించును, క్షామకాలంలో ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు నువ్వు ఉబ్బుకుచుండు,
నీటి ఊట వలె ఉండదు. గీహోను యొక్క అనుభవం ఏంటి? ఉబుకుచుండు ఊట. ఉబుకుచుండు ఊటను గురించి ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు అని అంటే, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి, కంటెంట్ లైఫ్. రెండవది, నీ ఎముకలను బలపరచును, హెల్దీ, ఆరోగ్యం. కనుక అప్పుడు నువ్వు ఎట్లుంటావంటే నీరు కట్టిన తోట వలె ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంటావు అనంటే కంటెంట్ లైఫ్ మాత్రమే కాదు, ఆరోగ్యకరమైనటువంటి స్థితి, సంతృప్తితో కూడినటువంటి జీవితం. క్షామం అనేది లేదు. ఇది గీహోని యొక్క అనుభవం అని చెప్పవచ్చు. మూడవది హిద్దికేల్. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం నుండి, మొదటి నెల 24వ తేదీన నేను హిద్దికేలను గొప్ప నది తీరమున ఉంటిని. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనపడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కనులు జ్వాలమయమైన దీపములను, అతని భుజములు పాదములు తలతల్లలాడు ఇత్తని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉండెను. దానియేలును నాకు ఈ దర్శనము కలుగగా నాతో కూడా మనుషులు దాన్ని చూడలేదు కానీ మిగుల భయక్రాంతులై దాగుకొనవలని పారిపోయి, నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనము చూచితిని. సో ఇది హిద్దికేలు, ఆ నదీ ప్రాంతం దేని గురించి మాట్లాడుతుంది? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనంటే దైవ దర్శనాన్ని గురించి మాట్లాడుతుంది. అంటే ఏదేని యొక్క అనుభవంలో మొట్టమొదటిగా ఆయన సారూప్యత, ఏదేను అనుభవంలో రెండవదిగా ఆరోగ్యకరమైన ఆత్మీయమైన స్థితి, ఏదైనా అనుభవంలో మూడవదిగా దేవుని దర్శనం. మిగిలిన వాళ్ళు ఆ దర్శనాన్ని చూడలేకపోయినారు. ఆ ప్రభు కనపడగానే పారిపోయారంట. కానీ దానియేలు నేను దాన్ని చూడగలిగాను అని అంటున్నాడు. కనుక దేవుని దర్శనాన్ని కలిగి ఉండేటువంటి స్థితి అని చెప్పవచ్చు. నాలుగవది యూఫ్రటీస్. ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయం 18 నుండి 21 వచనాలు. 18 నుండి 21 వచనాలు. అబ్రహాము నిశ్చయంగా బలం గల గొప్ప జనమగును, అతని మూలంగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతని కలిగినట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొంటకు అతడు వారికి ఆజ్ఞాపించినను నేను ఎరిగి ఉన్నాను. క్షమించండి, నేనేం చదువుతున్నాను? 15 చదవాల్సింది 18 చదివానండి. 15వ అధ్యాయం, క్షమించండి, 15వ అధ్యాయం 18 నుండి చదవండి. దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశముననగా కెననీయులను, కనజీయులు, కద్మోనీయులను, హిత్తీయులను, పెరజీయులు, రెఫాయిలు, అమోరీలు, కనానీయులు, గిర్గాషీయులు, ఎబూసీయులను నీ సంతానమునకిచ్చున్నానని అబ్రహాంతో నిబంధన చేసెను. సో యూఫ్రటీస్ నది అది మనకు జ్ఞాపకం చేసేది అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన. అక్కడ ప్రభు తనతో నిబంధన చేసి ఈ ప్రదేశం అంతటినీ నేను నీకు నీ సంతానానికి ఇస్తాను, నీ మూలంగా నీ సంతానం మూలంగా అందరూ ఆశీర్వదించబడతారు. సో నిబంధన, స్వాస్థ్యమును గూర్చినటువంటి నిబంధన. ఈ 4 విషయాలు ఈ 4 శాఖలను గురించి మాట్లాడుతున్నాయి. ఒకటేమో దైవత్వాన్ని గురించి మాట్లాడుతుంది. రెండవది సంతృప్తితో కూడిన కరువు రాహిత్య ఆరోగ్యకరమైన జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. మూడవది దైవ దర్శనాన్ని గురించి మాట్లాడుతుంది. నాలుగవది దేవుడు మనతో చేసిన నిబంధన గురించి మాట్లాడుతుంది. ఇవన్నీ కలిగి ఉంటే అది ఏదేని యొక్క అనుభవం. కానీ పాపం మనల్ని వీటన్నిటి నుంచి దూరం చేసింది. ఈ ఆశీర్వాదాల నుంచి మనల్ని దూరం చేసింది.
ఇప్పుడు అక్స అడుగుతూ ఉంది, నాకు నీటి మడుగులు దయచేయి, నీటి మడుగులు దయచేయి అని అంటున్నప్పుడు ఆదామునందు నేను పోగొట్టుకున్నటువంటి ఆ ఆశీర్వాదాలన్నీ కూడా తిరిగి రెస్టోర్ కావాలి, తిరిగి సమకూర్చబడాలి అనేది తన ప్రార్థనలో భాగమని మనం చెప్పవచ్చు. ఆత్మీయమైన జీవితంలో ఇటువంటి ఔన్నత్యమైనటువంటి ఆశీర్వాదకరమైన స్థితిలో ఉన్నామా? ప్రభు పోలిక, ప్రభు స్వారూప్యం, ఆరోగ్యకరమైనటువంటి ఆత్మీయమైనటువంటి స్థితి, సంతృప్తి కూడిన జీవితం మనం అనుభవిస్తూ ఉన్నామా? ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే అడుగుదాం, అక్స అడిగినట్టుగా, ప్రభా ఆ నీటి మడుగులు నాకు కూడా అనుగ్రహించు అని అడిగితే ఇట్టి ఆశీర్వాదంలోనికి ఎండిపోయిన నీ జీవితాన్ని ఏదేను తోటలాగా ఆశీర్వాదకరమైన స్థితిలోనికి ప్రభు తీసుకొని రాగలడు. మూడవది 65 కీర్తనలు 65 9-10 వచనాలు. 65 కీర్తన 9-10 వచనాలు కలిసి చదువుకుంటాం. నువ్వు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యం కలుగచేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యం దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దాన్ని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. సో ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో ఇక్కడ మనకు ఫలభరితమైన స్థితిని గురించి మాట్లాడుతుంది. ఈ ఫలభరితమైన స్థితి ఎట్లా వస్తుంది అని అంటే, జీవజలముల ఊటైన ప్రభు ద్వారానే అది కూడా కలుగుతుంది. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. ఆ నిండినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంట? నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు. దేవుని దర్శన భాగ్యం అనేది మనకెంతో అవసరం. ఆయన మనల్ని దర్శించట ఎందుకు అంటే మనల్ని తడపడానికి. అంత మాత్రమే కాదు, 10వ వచనంలో చెప్తాడు, దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. సో ఎండిపోయి బీడుబడినటువంటి మన హృదయాల్ని ఫలభరితమైనటువంటి తోటలుగా ప్రభు చేయడానికి ఆయన చేస్తున్నటువంటి మరొక పని ఏంటంటే, ఆయన మన హృదయాల్ని తడుపుతూ ఉన్నాడు, మెత్తన చేస్తూ ఉన్నాడు, దాని గనులను చదును చేస్తూ ఉన్నాడు. అట్లు మెత్తన చేసిన తర్వాత అది మొలకెత్తుగా దానిని ఆశీర్వది. మరొక తర్జుమాలో ఎట్లా ఉంది అని అంటే, అది మొలకెత్తునట్లుగా ఆశీర్వదించుచున్నావు అని రాయబడింది. అది మొలకెత్తగా ఆశీర్వదించున్నావు అని అక్కడ రాయబడింది. మరొక తర్జుమాలో అది మొలకెత్తునట్లుగా ఆశీర్వదించుచున్నావు. కనుక ఈ వర్షము లేక ఈ నీరు అది మనల్ని తడిపి మెత్తన చేయడం దేని గురించి మాట్లాడుతుంది అనంటే, మన కఠిన హృదయాల్ని మెత్తన చేసే స్థితిని గురించి మాట్లాడుతుంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం. ఏంటి ఆ వర్షం అనేది ఇక్కడ మనకు తెలుస్తాం. చదవండి. యెషయా 55:10. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయను, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. ఇప్పుడు చెప్పండి, వర్షం దేంతో కంపేర్ చేశాడు ఇక్కడ? ఆయన నోట నుండి వచ్చే వచనంతో కంపేర్ చేశాడు. అంటే అర్థం ఏంటి? వాక్య వర్షము చేత మనల్ని ఆయన నిరంతరం తడుపుతాడు. దేని కొరకు తడుపుతాడు? మన హృదయాలు మెత్తన పడడానికి తడుపుతాడు. ఎందుకు మన హృదయాలు మెత్తన పడాలి? మెత్తగా పడితేనే పడే విత్తనం ఏమవుతుంది? మొలకెత్తుతుంది. చాలామంది మీద వర్షం కురిసినా కూడా ఏమీ ఫలాలు రావట్లేదని అంటే అర్థం ఏంటి చెప్పండి? అందులో మట్టి లేదు, ఏముంది? రాతి నేల కదా, రాతి నేల. ఎంత వర్షం కురిసినా, విస్తారమైన నీళ్లు మన పొలంలోనికి వచ్చిన దుక్కులన్నీ తడిసి ముద్దయిపోయినా కూడా మన హృదయాలు మాత్రం కరగవు, కఠినంగానే ఉంటాయి. అట్లాగైతే ఎట్లాగ ఫలభరితమైన స్థితి వస్తుంది నీకు? హృదయాలు పగలాలి,
హృదయాలు మెత్తన చేయబడాలి. ఆ పెంతెకోస్తు దినాన పేతురు నిలబడి ప్రసంగిస్తూ వచ్చినప్పుడు, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు క్రీస్తుగా ప్రభుగా నియమించాడు, ఇశ్రాయేల్ వంశం అంతా రూఢిగా దీన్ని తెలుసుకోవాలి అని పలికినప్పుడు వారు హృదయమందు పొడవబడి, సహోదరులారా మేమేం చేద్దాము? దేవుని వాక్యం నిన్ను పొడుస్తూ ఉందా? దేవుని వాక్యం నిన్ను ఛేదిస్తూ ఉందా? దేవుని వాక్యం నీ హృదయాన్ని మెత్తన చేస్తూ ఉందా? అట్లాగైతేనే అదే వాక్యం అనే బీజం అందులో పడినప్పుడు అది ఫలించడం ప్రారంభిస్తుంది. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. ఆయన భూమిని దర్శించి దాన్ని తడుపుతూ ఉన్నాడు. విస్తారమైన నీళ్ల చేత దాని దుక్కులను పదును చేస్తూ ఉన్నాడు అని రాయబడింది. నదిలో ఉన్న నీళ్లు నా పొలంలోనికి రావాలంటే నా పొలం ఎక్కడ ఉండాలండి? తెలుగులో సామెత ఉంది కదా, నీరు పల్ల మెరుగు నిజం దేవుడు ఎరుగను. దానికి తెలిసింది ఒకటే సూత్రం, ఎటు పల్లం ఉంటే అది ప్రవహిస్తాయి. నీళ్లు నా దుక్కిల నిండా నీళ్లు రావట్లేదు అని అంటే అర్థం ఏంటి? ఈ పొలం పల్లంలో లేదు, ఎక్కడుంది? ఆకాశ మండలమునకే ఎక్కుదును, మహోన్నతునితో నన్ను నేను సమానంగా చేసుకుందును అనే వాడి గుణలక్షణం మనలో కూడా ఉంటుంది. చాలా హై ఎస్టిమేషన్ మనల్ని గురించి మనకు. నేను ఏమనుకున్నావు? నా స్థానం ఏమనుకున్నావు? నా ఉద్యోగం ఏమనుకున్నావు? నా కులం ఏమనుకున్నావు? నా అంతస్తు ఏమనుకున్నావు? ఇది ఆ నీళ్లు రాకుండా ఉండడానికి కారణం. పొలం దిగువలో ఉండాలి. నది నీళ్లతో నిండి ఉంది, ఏం కొరత లేవు, నది నిండా నీళ్ళు ఉన్నాయి. కానీ నా పొలంలో నీకు నీళ్ళు రావట్లేదు. కారణం నా అతిశయం, నా గర్వం, నా హృదయ కాఠిన్యం. ఫలభరితమైన స్థితి లేదు, ఎండిపోయిన స్థితి. దేవుని ఆశ విస్తారమైన నీళ్లతో తడపాలని, నీ గనుములను చదును చేయాలని, పదును చేయాలని, మొలకెత్తునట్లుగా ఆశీర్వదించాలనేది దేవుని దయాపూర్వకమైన సంకల్పం. ఎంత విస్తారమైన వర్షం పడుతున్నా, ఎంతగా నీళ్ల సదుపాయం ఉన్నప్పటికీ కూడా ఫలభరితమైన స్థితి నాలో లేదు అని అంటే కారణం నా హృదయ కాఠిన్యం కాదంటారా? అక్స అడుగుతుంది, అట్లాంటి జీవితం నాకొద్దయ్యా, నీటి మడుగులు ఉన్నటువంటి ప్రదేశం కావాలి. ఎండిపోయిన స్థితి నాకొద్దు, నిష్ఫలభరితమైన స్థితి నాకొద్దు, ఫలించే వ్యక్తిగా చెయ్యి, ఫలభరితమైన స్థితి కావాలి నాకు. అది తన ప్రార్థనలో ఉన్న మరొక విషయం. యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుంచి 39 వచనాలు కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుంచి 39 వచనాలు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునేవాళ్ళు, నా యందు విశ్వాసముంచి వాడెవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచి వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహింపరచబడలేదు గనక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. ఎవడైనా దప్పికొనిన ఎడల వాడు నా ఎద్దుకు రావాలి, వాడు దప్పి తీర్చుకోవాలి నా దగ్గరికి వచ్చి. విశ్వసించు వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. ఏ సందర్భంలో చెప్పాడు? తాను పంపబోతున్న ఆత్మను గూర్చి సంగతులు చెప్పాడు అని అంటున్నాడు. సో నీటి మడుగుల యొక్క అనుభవం 4వదిగా ఆత్మచేత నింపబడి ఉండే జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. ఆత్మచేత నింపబడిన జీవితాన్ని గురించి మాట్లాడు. 3 రకాలైన జీవితం ఉంటుంది కదా. ఆత్మ లేని వాళ్ళు, వీళ్ళు ప్రకృతి సంబంధులు. ఆత్మ కలిగిన వారు దేవుని సంబంధులు. ఆత్మ వశులైనటువంటి వారు ఆత్మచేత నింపబడిన వారు. ఆత్మను కలిగి ఉంటే నువ్వు దేవుని బిడ్డవే, ఏ అనుమానం లేదు. అంత మాత్రం చేత ఆత్మచేత నువ్వు నింపబడ్డావని చెప్పడానికి లేదు. ఆత్మ వశులమైతే ఏమవుతాయి చెప్పండి? కొన్నిసార్లు చెప్తారు కదా, మా పిల్లోడిని వశీకరణం చేసుకున్నారండి అంటారు. వశీకరణం అంటే ఇప్పుడు వాడు వాని ఆధీనంలో లేడు, ఏం పెట్టారో ఏమో.
కదా, అంతా వాళ్ళ మాటే వింటున్నాడు. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు. మేము ఎంత చెప్పినా మా మాట విండు. వశీకరణం అయిపోయాడండి అంటారు. వశీకరణం అంటే అది అర్థం. ఆత్మ వశులం అవడం అని అంటే. ప్రకటన 1:10 యోహాన్ రాస్తుంటాడు, ప్రభు దినమందు నేను ఆత్మ వశుడనై ఉండగా. ఏస్కేల్ రాస్తూ అంటాడు, నేను ఆత్మవశుడనై ఉండగా ఆత్మ నన్ను ఎత్తుకొని పోయాడు, పలానా చోట దింపాడు. ఆత్మ నన్ను అక్కడికి తీసుకెళ్ళాడు, ఇక్కడికి తీసుకెళ్ళాడు. ఐఎమ్ నాట్ ఇన్ మై కంట్రోల్. నా ఆధీనంలో నేను లేను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాను. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ అంటాడు, ఎఫెసు 5:18 మద్యముతో మత్తులయుండుకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మ పూర్ణులయుండుడి. ఎందుకు మద్యంతో ఆత్మ పూర్ణతను పోల్చాడు? మద్యం తాగిన వాడు ఎవరి ఆధీనంలోనికి వెళ్ళిపోతాడు చెప్పండి? మద్యం యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోతాడు. వాడి సెన్సెస్ వాని కంట్రోల్లో ఉండవు. ఎవరి కంట్రోల్లో ఉంటాయి? ఆ మద్యం వాళ్ళని. మద్యం మాట్లాడిస్తుంది, మద్యం కొట్లాడిస్తుంది, మద్యం అన్ని పనులు వాడిని. కూర్చోమంటుంది, ఎగరమంటుంది, డ్యాన్స్ చేయమంటుంది. వాడికి ఏమి సిగ్గు అనిపించదు. ఎక్కడైనా రోడ్లోనైనా డ్యాన్స్ చేస్తాడు, రోడ్లోనైనా పండుకుంటాడు. కారణం ఏంటంటే వాని సెన్సెస్ పనిచేయడం లేదు. ఎవరు పని చేస్తున్నారు వాళ్ళు? అందుకే మద్యం తాగినోడు ఎవడన్నా మనల్ని తిట్టాడు అనుకో, మనం కోపపడితే పక్కనోడు అంటాడు ఏమని, వాడు తాగాడులేండి సార్, పట్టించుకోకండి అంటారు. అంటే అన్నది వాడు కాదు. ఎవరన్నది? ఆ మద్యం మాట్లాడింది వాడు కాదు సార్ అంట. ఇప్పుడు ప్రభు చెప్తున్న మాట అంటే, మద్యం తాగిన వాడు ఎట్లాగా కంప్లీట్గా మద్యం యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోతాడో, వశీకరణం అవుతాడో, అట్లాగే ఆత్మచేత నింపబడిన వాడు ఆత్మ యొక్క ఆధీనంలోనికి రావాలి. మాట్లాడేది నేను కాదు, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. నడిచేది నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. నేను ఇక్కడికి వెళ్ళాలనుకోలేదు, పరిశుద్ధాత్ముడు నన్ను తీసుకొచ్చాడు, నన్ను ఎత్తుకొచ్చాడు. ఆయన ఆధీనంలో ఉన్నాను నేను. ఇది ఆత్మీయమైనటువంటి ఔన్నత్యమైన స్థితి. ఎవడైనా దప్పిగుంటే, నీకు ఇట్లాంటి ఆశ ఉంటే వాడు నా దగ్గరికి రావాలి. సాధారణమైన క్రైస్తవ జీవితం కాదు. ఏదో నేను రక్షించబడ్డాను, దేవుని ఆత్మ కలిగి ఉన్నాను, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడన్నాడు, కానీ ఇప్పుడు ఆత్మ వచ్చాడు కాబట్టి నేను ఆయన వాడినయ్యాను సంతృప్తి కాదు. దప్పిగా ఉండాలి, నీకు ఆశ ఉండాలి. ఆత్మీయమైనటువంటి అంతస్తులో ఔన్నత్యమైన స్థితిలోనికి వెళ్ళాలి. పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలోనికి కంప్లీట్గా నేను వెళ్ళాలి, ఆయన చేత నడిపించబడాలి అన్నటువంటి ఆశ, తృష్ణ ఎంత నీలో ఉంటుందో అంతగా ఆయన చెంతకు రావాలా. అప్పుడు ఆయన అంటాడు, అట్లాంటి ఆశతో కానీ నా దగ్గరికి వచ్చావంటే విశ్వసించు అని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. అక్సలాగా అడుగుదామా? ఆ నీటి మడుగులు కావాలయా? ఎండిపోయిన జీవితం కాదు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడే జీవితం, కంప్లీట్గా ఆయన ఆధీనంలో ఉండేటువంటి జీవితం, ఆయన వశంలో ఉండే జీవితం, అది కావాలయ్యా. ఎంత అద్భుతమైన జీవితం అది. అప్పుడే మనం సర్వసత్యంలోనికి నడిపించబడతాం. ఆత్మీయమైనటువంటి ఉచ్చ స్థాయిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళగలడు. అప్పుడే ఆ పరమవరుడైనటువంటి ప్రభువుకు తగిన భార్యగా మనల్ని రూపొందించగలడు పరిశుద్ధాత్ముడు. మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే అప్పుడే మార్చబడతాం. ఈ ఆశ నీకు లేకపోతే ఎండిపోయిన ఆత్మీయమైన జీవితంలోనే నీ జీవితం కొనసాగాలి. ప్రభుని అడుగుదాం, ప్రభా ఇచ్చావు, నాకు రక్షణ ఇచ్చినావు, అది చాలదయ్యా, నన్ను ఆత్మపూర్ణునిగా చేయి, జీవ జల నదులు నా నుండి ప్రవహించినట్లుగా చేయి. నిశ్చయంగా ప్రభు కనికరిస్తాడు. న్యాయాధిపతులు చివరిగా 15వ అధ్యాయం
న్యాయాధిపతులు 15వ అధ్యాయం 18వ వచనం. 15వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొరపెట్టి, నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా, దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దానిలోండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. గమనించండి, ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. ఈ సందర్భం ఏంటి అంటే, సంసోను ఫిలిష్తీయులతో యుద్ధం చేయాల్సి వచ్చింది. తన దగ్గర ఏ ఆయుధాలు లేవు. వేల కొలది ప్రజలు తన మీద పడతా ఉన్నారు. తను రక్షించుకోవాలి. అటు ఇటు చూస్తే పచ్చి గాడిద దవడ ఎముక ఒకటి దొరికిందంట. ఆ దవడ ఎముకను తీసుకొని 1000 మంది ఫిలిష్తీయుల్ని చంపేశాడు. చంపాడు, కానీ ఆ పోరాటంలో, ఆ యుద్ధ పోరాటంలో తనకు అలసట ఏర్పడింది. నీటి కొరతను బట్టి, డీహైడ్రేషన్ని బట్టి తను బాధపడ్డాడు. ఎంత బాధపడ్డాడనంటే, ఇక నా ప్రాణం పోయేటట్టుగా ఉంది, నేను బ్రతుకుతానన్న ఆశ నాకు కలగడం లేదు. అప్పుడు తాను ప్రార్థన చేశాడు, ప్రభా, ఇంత గొప్ప విజయం ఇచ్చిన తర్వాత, ఫిలిష్తీయుల మీద ఇంతగా నేను విజయాన్ని సాధించిన తర్వాత, ఇట్లా ప్రాణం విడిచి ఫిలిష్తీయుల చేతిలో, ఇలాంటి నిస్సహాయమైన స్థితిలో ఫిలిష్తీయుల చేతిలో నేను పడ్డం నీ చిత్తమా? కాదు కదా, నన్ను బ్రతికించు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక గోతిని చీల్చాడు. చలమందులో నుండి వచ్చింది. ఆ నీళ్లు త్రాగగానే ప్రాణం తెప్పరిల్లి బ్రతికాడు. ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా ఉంది, హీ స్పిరిట్ కేమ్ బ్యాక్ అని రాయబడి, తన ఆత్మ మరలా వెనకకు తిరిగి వచ్చిందంట. అప్పుడు బ్రతికాడు. ఇది మనకేం నేర్పిస్తుంది అని అంటే, క్రైస్తవ జీవితం అపవాదితో కాన్స్టెంట్ పోర్ లాంటిదే. యోబు 7వ అధ్యాయం 1వ వచనం మనందరికీ బాగా తెలుసు. నరుల కాలం భూమి మీద యుద్ధకాలం కాదా? శత్రువుతో ఎడతెగని పోరాటం అనేది ఉంటుంది. ఎఫెసీ 6వ అధ్యాయంలో మీరు పోరాడునది శరీరులతో కాదు, అంధకార నాదులతో, దురాత్మల సమూహములతో మీరు పోట్లాడుతూ ఉన్నారు. ఈ పోరాటంలో బడలికొస్తుంది, ఈ పోరాటంలో నిరుత్సాహం వస్తుంది, ఈ పోరాటంలో కృంగుదల వస్తుంది. ఇక నేను బ్రతకను, చస్తానేమో అన్నటువంటి పరిస్థితి కలుగుతుంది ఆత్మీయ పోరాట జీవితంలో. కానీ ఏం జరగాలి అనంటే, అడగాలి నీటి మడుగుల్ని, ప్రభా ఇట్లా చావడం నీ ఇష్టమా? ఈ కృంగుదల్లో, ఈ నిరాశలో నేను చావడం నీ ఇష్టమా? నన్ను మళ్ళా లేవనెత్తు, రివైవ్ మీ, నన్ను మరలా బ్రతికించు. ఇది మన ప్రార్థన అయితే, అక్సా చేసినట్లుగా ఆ నీటి మడుగుల కొరకై ప్రార్థిస్తే, ఆత్మీయమైన జీవితంలో నువ్వు ఎంత కృంగిపోయినా, నిరాశపడినా, ఇక నేను ఆత్మీయంగా నా జీవితాన్ని కొనసాగించలేను అన్నటువంటి విధానంలో పతనమైపోయినా, మకమకలాడుచున్న జనపనార వత్తిన ఆయన ఆర్పడు. ఆ చివరి స్టేజ్లోనికి వచ్చినటువంటి సంసోన్ను మరలా దప్పిక తీర్చి ప్రాణాన్నిచ్చి బ్రతికించినట్లుగా నీ ఆత్మీయ పోరాట జీవితంలో, నీ కృంగుదల్లో, నిరాశల్లో, నిస్పృహలో ప్రభు నిన్ను మళ్ళా రివైవ్ చేయగలడు. అందుచేత ఉజ్జీవము కొరకై నీటి మడుగులను అడగాల. ఈ దినాల్లో ఎక్కడ చూసినా విశ్వాసాల జీవితాల్లో ఆత్మీయత చల్లారిపోతూ ఉంది. కొరతబడిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ధైర్యంగా ప్రభు చెంతకు రాలేరు. అదేమంటే కరోనా కదండి, పైగా సెకండ్ వేవ్ కదండి, అప్పుడన్నా కనీసం 14 రోజులు బ్రతికేవాళ్ళం, ఇప్పుడు 3 రోజులకే పోతున్నామంట కదండి. నీతిమంతుడు వెలిచూపును బట్టి కాక విశ్వాసంతో నడుచుకోవాలి, బలహీనపడకూడదు.
మన ప్రభు జీవ జలముల ఊట, బ్రతికించేవాడు, ఆయన చేతిలో ఉంది. అక్సలాగా ఆ ఆశీర్వాదానికి నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదు. సింపుల్గా ప్రార్థన చేస్తే చాలు. ప్రభువా నన్ను బ్రతికించు అంటే చాలు. యోనా ప్రార్థన చేయలేదా? చేప గర్భంలో ఉన్నప్పుడు ఏమంటాడు చెప్పండి? నేను పర్వతంలో పునాదుల్లోనికి దిగిపోయాను, నాచు నా తల చుట్టుకుని ఉంది, భూమి యొక్క అగాధాల్లోనికి నేను వచ్చాను, మరలా నేను పైకి వస్తానన్న నిరీక్షణ నాకు లేదు. ఇట్టి పరిస్థితుల్లో నేను నీ దేవాల వైపు చూడగా, నీ దిక్కు చూడగా నన్ను పైకి తీసుకొచ్చావయ్యా. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా, ఎంత దయనీయ స్థితిలో ఉన్నా కూడా, ఎంత నిరుత్సాహకరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా, ఎంత కృంగుదల్లో ఉన్నా కూడా నిరాశపడవద్దు. అక్సార్ చేసినట్లుగా ప్రార్థన చేయి. ప్రభువా నీటి మడుగులు కావాలి నాకు, నేను బ్రతుకున్నట్లుగా, నేను ఉజ్జీవింపబడినట్లుగా, మరలా నాకు పునఃశక్తి వచ్చినట్లుగా, పూర్వం ఉన్నటువంటి ఆ ప్రభావంతో నేను నింపబడినట్లుగా నన్ను దర్శించయ్యా. ఆ జీవజలం నాకు ఇయ్యయ్యా. ఇది నీ ప్రార్థన అయితే గొప్ప ఉజ్జీవం దేవుడు తీసుకుని వస్తాడు. వ్యక్తిగతంగా మన జీవితాల్లో ఉజ్జీవం కలుగుతుంది. అంతేకాదు మన ద్వారా అనేకులు ఉజ్జీవింపబడతారు. క్రైస్తవ చరిత్రను ఒకసారి గమనించి చూడండి. దేశాలు, ప్రపంచాలంతా కూడాను విశ్వాస భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయినప్పుడు చాలామంది వ్యక్తుల్ని కాదు ప్రభు వాడుకుంది, ఒక్కళ్ళను, ఇద్దరిని. ఇంగ్లాండ్ దేశాన్ని, స్కాట్లాండ్ దేశాన్ని ఉజ్జీవం తీసుకొని రావడానికి వాడుకున్నది ఎవరిని? చార్ల్స్ వెస్లీని, ఇద్దరిని వాడుకున్నాడు అంతే. ఆ దేశాల్లో గొప్ప ఉజ్జీవం తీసుకొచ్చాడు. చైనా దేశంలో ఉజ్జీవం తీసుకొని రావడానికి ఎవరిని వాడుకున్నాడు? హడ్సన్ టేలర్ని వాడుకున్నాడు. ఒక్క వ్యక్తే. ఎండిపోతున్న మన భారతదేశంలో ఉజ్జీవాన్ని తీసుకొని రావడానికి ఎవరిని వాడుకున్నాడు? భక్సింగ్ గారిని వాడుకోలేదా? ఒక్క వ్యక్తిని వాడుకోలేదా? ఉజ్జీవింపబడినటువంటి ఆ వ్యక్తులు అనేకులలో జీవాన్ని తీసుకొచ్చారు, అనేకులను బ్రతికించగలిగారు. నేనే అరకొర ప్రాణంతో ఉంటే, కూలిపోతున్న పరిస్థితిలో ఉంటే, ఇప్పుడు చేస్తానా రేపు చేస్తానా అన్నటువంటి మరణావస్థలో ఉంటే నేను ఇంకొకరికి ఏం ఉజ్జీవాన్ని తీసుకొని రాగలను? ఆత్మీయమైనటువంటి స్థితిలో జీవంతో నింపబడాలా, సమృద్ధి అయిన జీవంతో నింపబడాలా. ఆ రివైవల్ అనేది, ఆ ఉజ్జీవం అనేది నాలో రగులుకోవాలి, మీలో రగులుకోవాలి, మన దేశంలో రగులుకోవాలి, మన ద్వారా ప్రపంచమంతటికి వ్యాప్తి చెందాలి. దాని కొరకు మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. అక్సలాగా ప్రార్థిస్తే చాలు. ప్రభువా మడుగులు నాకు ఇవ్వు. అది నీ ప్రార్థన, నా ప్రార్థన అయితే దేవుడు ఆశ్చర్యకరంగా అతి ఉన్నతమైన ఆత్మీయమైనటువంటి స్థితిలోనికి మనల్ని నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుంటాను.